అది ఇప్పుడే చూస్తున్నాం మేము. మీ వల్లే ఇదంతా, ఈ గొడవ అంతా మీ వల్లే అసలు జరుగుతుంది. ఇంత రచ్చంతా మీ వల్లే జరుగుతుంది. ఇంతమంది కష్టపడుతున్నారు మీ వల్ల. సో అసలు బైక్ వచ్చిందా ఇంతకీ? ఇచ్చారా మీకు? ఇంతకీ బైక్ వచ్చింది కదా, వచ్చిందా? వచ్చిందా? ఓ వచ్చేసిందా? ఓకే. అసలు ఆ బైక్ అంటే ఆ పిచ్చి ఏంటి? ఆ పిచ్చి వల్లే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. అనవసరంగా మీరు అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మీ దగ్గరకు వస్తాను. చాలా హారబుల్గా ఉన్నారు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాలి మీకు. సో యా, మీరు చెప్పండి. ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన బైక్ కాదు, ఓన్గా బైక్ వచ్చిందా లేదా అని అడుగుతున్నారు. రాలేదని ఈ చెప్పండి. ప్రొడక్షన్ వాళ్ళు బైక్ కూడా ఇచ్చారా? హీరోయిన్స్కి బైక్ ఇస్తున్నారు, యాంకర్లకు ఏమి ఇవ్వట్లేదా? విజయ్ గారు, అనవసరంగా నేను నా కార్లో పెట్రోల్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు. వెరీ ఈజ్ విజయ్ గారు? బైక్ తేవడానికి వెళ్ళినట్టున్నారా? ఓకే యా. అంటే సొంత వండి లేదు తెలుసా ఆడపిల్లకి. మీరు తెలుగే మాట్లాడారు కదా, ఏమన్నారు? ఓ సొంత బండి లేదా? ఓకే. సొంత వండి లేదు ఆడపిల్లకి. సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే. అయితే నాన్న బండి ఉంటుంది, లేకపోతే బాయ్ ఫ్రెండ్ బండి ఉంటుంది. సొంత బండి ఎక్కడుంది ఆడపిల్లకి? నీకు ఇంత తెలుగు రాదు, ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో అదే కదా. చెప్పవా? ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది. యా. ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టుంది ఆల్రెడీ. ఇది ప్రిపేర్డ్గా చెప్తుంది ఆన్సర్స్. అంటే మీకు అంత నమ్మకమా తెలుగు అస్సలు మాట్లాడదు అని అలేఖ్య? యా, సొంత బైక్ కావాలి, ఖచ్చితంగా కావాలి. కాకపోతే బైక్ కోసం మరి ఇంత రచన, ఇంతమంది జీవితాలు ఆల్మోస్ట్ పోతూ పోతూ బతికిపోయారు వాళ్ళైతే. లైక్ నా బండి అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా? లైక్ మా నాన్న బండి, లైక్ అది నాది అట్టే. ఇది నేను పెళ్ళి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి, వాళ్ళ ఫ్యామిలీ. నా యూ టెల్ మీ వేర్ ఈజ్ మై బండి, వేర్ ఈజ్ మై బైక్? ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా? వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. నరేష్ గారు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్పీచ్ తర్వాత వెంటనే జీ స్టూడియోస్ దివ్య గారు. ఓకే, ఇంతకీ అసలు ఈ బైక్ అంటే ఎందుకంత పిచ్చి? వై వై? నాకు బైక్ కావాలి. మీకు బైక్ కావాలి? కావాల్సిందే. ఓకే, ఎందుకు కావాలి? ఆ పాప నేర్చుకుందే 2 ముక్కలు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇందాక నుంచి నాకు లీక్ చేసిన ఆన్సర్ అక్కడ చెప్తారేమో అనుకుంటున్నాను నేను. అది మాత్రం రావట్లేదు. ఎందుకు రావాలి అంటే నేను చెప్తా, ఇట్రా సీక్రెట్, మన ఇద్దరికి మాత్రమే వినిపించాలి. ఎవరికి ఎందుకు రావాలి అని నేను అడగగానే, లేదు నేను మైక్ కావాలని పెట్టా, సెప్టెంబర్ 19th చెప్తానని చెప్పాలి. అది కదా మనం ప్రిపేర్ అయ్యాం ఇందాక అరగంట అక్కడ. ఏంటి బ్రో ఇది బోలో ఇప్పుడు? అది మా డైరెక్టర్ చెప్పలేదని చెప్తుందా బాబు? మా డైరెక్టర్ చెప్పలేదు. ఎంత డెడికేషన్. ఇంతకీ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అబ్బా, ఇంతకీ మీ నాన్న అంటే ఇష్టమా, అర్జున్ అంటే ఇష్టమా? ఇప్పుడు తేలిపోవాలంతే. డిఫికల్ట్ క్వశ్చన్. ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అడిగాను. పాస్ మే బేటే. ఐ థింక్ ఓకే, నాన్న నాకు చాలా ఇష్టం. ఎవరి అమ్మాయిని ప్రిపేర్ చేసింది? నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పింది, కానీ ఇంట్లోంచి పారిపోయింది. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేస్తే నాన్న అంటే ఇష్టం అన్నది వేస్ట్ అయిపోయింది ఎఫర్ట్స్ అన్నీ. బట్ యా, మీరు చెప్పండి, అసలు మీ అమ్మాయి ఇంటిలోంచి ఒక బైక్ కోసం పారిపోతే ఎలా చెప్పండి? పైగా మీరు మామూలు మదర్లా కనిపించలేదు, సూపర్ మదర్లా కనిపించారు, మామూలుగా పడట్లేదు అసలు. యా, బైక్ కోసం పారిపోలేదు అది. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మీరు కూడా బైక్ ఎందుకండి బైక్ కోసం పారిపోతారు? ఓకే, అది ఇంకా వేరే కోసమా? నాకు అర్థమవుతుంది అసలు దేనికోసం. నాకు తెలిసి ఈయన కోసమేనేమో అని కొంచెం అటు ఇటుగా. ఇంత అందంగా ఉంటే పారిపోవడం ఓకే కానీ, బట్ యా థ్యాంక్ యూ. నేను కాకపోతే నారాయణ గారు అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో అని అనిపిస్తుంది. నారాయణ గారు, మీ అమ్మాయి పారిపోయింది కదా ఇంట్లోంచి. మీరు ఇంతలా పెంచారు, మీ డబ్బులన్నీ పెట్టారు, మీ టైం అంతా ఇచ్చారు, మీ ప్రేమ అంతా ఇచ్చారు, అయినా వాటన్నిటిని పక్కకు పెట్టి పారిపోయింది. కోపంగా ఉందా మీ అమ్మాయి మీద మీకు? లేదు, నేను పారిపోవడం కంటే ఆ అమ్మాయి పారిపోవడం బెటర్ కదా. ఇది నారాయణగానే చెప్పారు కదా మీరు. ఓకే,
సరే ఇంతకీ సరే మీ అమ్మాయి మీద కోపం లేదు అనుకుందాం, కానీ మీ అమ్మాయిని తీసుకెళ్ళిన అర్జున్ మీద మాత్రం మీకు ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతి బాయ్ ఫ్రెండ్ ప్రతి ఫాదర్కి విలనే, అంతే కదా? ప్రతి ఫాదరు ప్రతి బాయ్ ఫ్రెండ్కి విలనే, అంతే కదా? సో కోపం కంటే అంటే ఎవరి మీద కోపడ్డాలని నాకు అర్థం లేదు. ఈ అమ్మాయి మీద అబ్బాయి మీద ఇద్దరి మీద అర్థం కావట్లేదు నాకు. కాకపోతే వాసికి మీద నేను కోప్పడుతుంటా, వాసికి నా మీద కోప్పడుతుంటా, నా పెంపకం బాగాలేదని. నా మీద ఏం కోపం ఉండదండి, కొన్ని రోజులు కూతురు నుంచి విముక్తి ఇచ్చానని ప్రేమ, అంతే. ఓ, వైజాగ్ రోడ్లు తిరుగుతూ వర్షాల్లో ఎండాక అదే కదా, ఫోటోని చూపించి ఎంత అలసిపోయారు అసలు నరేష్ గారు, కాదు నారాయణ గారు. సో థ్యాంక్ యూ నారాయణ గారు. మీకు పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది, కానీ ఆ పిచ్చి ప్రేమను వెళ్ళి పిచ్చిగా వాడేసుకున్నారు ఆ సినిమాలో. అది మేము సెప్టెంబర్ 19th చూడబోతున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నిలాఖి పాత్ర. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో పెరిగాను. బికాజ్ మై నానమ్మ సీజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. దాట్స్ వై తెలుగు అండ్ ఒడియా మిక్స్ బ్రీడ్. బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలుగు లాంగ్వేజ్ కల్చర్ అని నాకు కొత్తగా కాదు. అండ్ దిస్ టీమ్, బ్యూటీ టీమ్, మేడ్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ హియర్. ఐ లర్న్డ్ a lot from this film. Thank you so much, beauty team. అండ్ ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు అలేఖ్య. నా పాత్రలో చాలా ఎమోషన్ ఉన్నాయి, లైక్ లవ్, పెయిన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలా. అండ్ వీటిని అర్థం చేసుకుంటూ న్యూ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అయింది. బట్ మా డైరెక్టర్ గారు నాకు ప్రతిదీ పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సీన్లో క్యారెక్టర్లోకి వెళ్ళగా గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ సబ్ ఆప్కి బినా నహీ హో పాతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అలేఖ్య. అండ్ యా, ఇనిషియల్లీ నీకు కొంచెం భయపడుతూ, బట్ నరేష్ సార్, వాసుకి మేమ్ అండ్ అంకిత్, ఎవ్రీవన్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. నన్ను చాలా సపోర్ట్ చేశాడు డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ నా మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ అండ్ మై డిఓపి అన్న, మై టెక్నీషియన్ అందరూ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ చేశారు ఫర్ దిస్ మూవీ. అండ్ నన్ను నమ్ముతున్నాను బ్యూటీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ అందరికీ అని. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమా తీసాము. మా బ్యూటీ మూవీలో మీరు థియేటర్లో చూసి మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని లైఫ్లో ఇంకేమీ అడగను. ప్లీజ్ డూ వాచ్ బ్యూటీ మూవీ ఆన్ September 19 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నీలాకి, ఈ సినిమాకి మీరు లక్కీ, మీరు మాకు లక్కీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీలాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా మేము ఇందాకే చెప్పారు పీకే గారి చెల్లెలు అంటే మీరు మా అందరి చెల్లెలు అని. సో అందరూ మిమ్మల్ని అలానే వెల్కమ్ చేస్తూ ఉంటారు. వాసుకి గారు. థ్యాంక్ యూ గీత. మా పిల్లలు ఇద్దరు బాగా ఫుల్ బై హార్ట్ చేసుకుని చేసే రెసిటేషన్ కాంపిటీషన్ లాగా చెప్పారు. బట్ I can't speak like my son. He's speaking so well, actually. But I would like to thank the entire team for this opportunity. And as Nageshwara garu cheppinattu, yes, I'm very selective. But right from the beginning, I have only one thing, Andy. So when I listen to the script, I go with my instincts. Right from Toli Prema till today, till Beauty. So it has worked well. అది మీ అందరికీ తెలుసు. సో ఐఎమ్ ష్యూర్ మై ఇన్స్టింక్ట్ కాంట్ గో రాంగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్ దట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఈ మూవీ చూసే when I saw the movie, like all I could think of two people. One is my father and the other one is my husband Anand, because he's also a father. I think every adolescent girl or every teenage girl or boy should watch this movie with their parents, because
ఇట్ ఈస్ సంథింగ్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ద బాండింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అప్పుడప్పుడు దాంట్లో టర్బ్యులెన్స్ వస్తూ ఉంటాయి. సో బ్రేక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కలుస్తారు, అన్నీ ఉంటుంది. బట్ కొంచెం అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొడుకుతో తండ్రి మాట్లాడుకోరు, కూతురుతో మాట్లాడరు, మమ్మీ మాట్లాడుకోరు, అలాంటి కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ పెండింగ్ లాట్లో ఉంటాయి. అవి కూడా రిజాల్వ్ అయిపోతాయి ఇఫ్ యూ కమ్ వాచ్ దిస్ మూవీ ఆన్ September 19th in theaters with your family. I'm sure of that because Naresh Garu, I saw my father in you, and every time I saw Naresh Garu on screen, I could only think of my father. The way he was protective, the way he was taking care of us. Appudu ardham kaledu, but ఇప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ. సో ఐ థింక్ every teenage adolescent girl and boy should watch this movie, and parents, please don't miss it. You guys also should watch it. So I'm so happy and I'm thankful and grateful for being a part of this project. So I'm hoping this will change the whole mentality of the adolescent kids and teenage kids who are so away from their parents and the family bonding. So this is some movies, Andy. It's a very, I mean, they're good movies, they're important movies. Konni movies do a lot of social contribution and also need of the hour antam. So ఈ present generationలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి దిస్ మూవీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హార్. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. మ్యాండేటరీ అని ఒక వర్డ్ ఇవ్వగలిగితే ఐ విల్ గివ్ దట్ టు దిస్ మూవీ బికాస్ ఇట్స్ దట్ ఇంపార్టెంట్ అండ్ దట్స్ మై 2 cents on this movie. Otherwise, I would like to thank Shiva, Sai, everyone here. So, and Vijay, I love your music. It's so good, actually. So thank you so much for all the guests. Maruti Garu, I've like only heard about him. So from Shiva and everyone. So thank you so much for all the guests, and I wish the entire team a huge success. Thanks. థ్యాంక్ యూ వాసుకి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటి పెద్ద మన నారాయణ గారు, అదే నరేష్ విజయకృష్ణ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే జనరల్గా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే ఎక్కడ ట్రోల్ అవుతుందని ఉంటుంది. ఒకటి, ఈ సినిమా మనస్ఫూర్తిగా మాట్లాడుతానండి. ప్రతిదీ ఇప్పుడు మాట్లాడేది ప్రమోషన్స్ అనుకుంటే మాత్రం సాయిబాబా భక్తుడు నేను, బాబా సాక్షి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ దాసరి మారుతి గారు, ఇందాక సుబ్బు చెప్తున్నానండి, మా సుబ్రహ్మణ్యం ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి. చరిత్ర సినిమా, తెలుగు సినిమాకి వెన్నెముక. కోటి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ గారు, రాజాచంద్ర, ఎంతోమంది అండి, రవిరాజా పెనిసంటే. ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి. మారుతి గారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా, అంటే కొత్త వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టుల్ని, డైరెక్టర్లని, రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, సార్ చరిత్రలో మిగిలిపోతారు మారుతి గారు. మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, నాతో సహా. ఎందుకో మళ్ళీ చెప్తాను. భలే మగాడు వల్లే నాకు పరిచయం. ఫస్ట్ మారుతి గారు కలిసి చేసాం, అద్భుతమైన సినిమా. ఇది చేయండి సార్ మీరు అన్నారు. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ కామెడీ సినిమాలు దాంట్లో వచ్చిందండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. అదేవిధంగా ఎస్కేఎన్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా అండి. రామానాయుడు గారు మోడర్న్ సినిమాలో ఎంత ప్యాషనేటో ఎస్కేఎన్ గారికి అంత ప్యాషన్ అండి.
వీళ్ళిద్దరు వస్తే చాలు ఇవాళ. వి ఫెల్ట్ గుడ్ ఆన్ బోత్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డైరెక్షన్ ప్రొడక్షన్. నిమ్మకాయల ప్రసాద్ గారు, దివ్య గారు, నాగేంద్ర ప్రసాద్ సీనియర్స్, ప్రభు బిజీగా వాట్సాప్ చూసుకుంటున్నాడు, హోల్ టీమ్. ఎనీవే, పాత్రికేయ సోదరులకి, మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది ఇంట్రడక్షన్. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది ఇద్దరికండి. సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం, సాయి అలియా సాయి వర్ధన్. ఈ సినిమాకి సూర్యచంద్రులు అండి వాళ్ళు, సూర్యచంద్రులు. ఇలాంటి పాయింట్ అసలు ఆలోచన రాయడం అనేది కష్టం అండి. అది చూశారు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ కాదు, ఈవెంట్స్ అన్నారు. కొన్ని కోట్ల ఈవెంట్స్, ప్రతి పక్కింట్లో జరిగే ఈవెంట్ ఈ సినిమా అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది రాయడం, దాన్ని ప్రతి ఫ్రేమ్ అండి, రియలీ ద వే దే హ్యావ్ వర్క్డ్. సాయివర్ధన్ అమేజింగ్ అండి. నా కథ చెప్పినప్పుడే ఇన్స్పైర్ అయ్యాను. ఇవాళ హెవీ వెయిట్స్ మన సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం బాహుబలి రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజాసాబ్ రిలీజ్ అయిపోతుంది మారుతి గారి వరకు, వాళ్ళు ఒకటంటే యంగ్ హాట్ షాట్ డైరెక్టర్స్ అండి. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్న మా అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఇవాళ వర్ధన్ వరకు అండి. ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్. ప్రతి ఫ్రేమ్ అండి ఎలా చేసామో నాకు తెలియదు. రియలీ మీ ఇద్దరికి ఫస్ట్ కంగ్రాట్స్ అండి. అండ్ ఈ సినిమాకి 2 కళ్ళండి, ఆడియో విజువల్ కాబట్టి, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఐ హ్యావ్ టు సే దిస్. కన్నమ్మ సాంగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైరల్ హిట్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. హార్ట్ మెల్టింగ్ సాంగ్ అని మీరు అనుకుంటే, ఈ సినిమాకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, వాసికి నేను మళ్ళీ చెప్తున్నాను, బొటనవేల్ ఇంటర్వల్ పాయింట్కి నా బొటనవేల్ నాకు తెలియకుండా కింద ఉంది. ఒక ఆర్టిస్ట్ వంట వండినోడ్లో నేను ఒకడిని. అంత పవర్ అండి ఫస్ట్ హాఫ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ్ గారు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అండి, ఐ స్టిల్ గెట్ గూస్ పీపుల్స్. చాలా తక్కువ సినిమాలకి ఇలా కుదురుతుందండి. దెన్ సాయి వర్ధన్ దారా, సాయి కుమార్ దారా. సినిమాటోగ్రఫీకి తెలుగు, హిందీ, మలయాళం ఉండదండి. కానీ ఒక తెలుగువాడు, ఒక కుర్రోడు ఆ అగ్గిపెట్టె ఇళ్లల్లో అంత అందంగా తీస్తూ, ప్రతి ఒక ఎమోషన్ని లైట్ ద్వారా, అందమైన లైటింగ్ ద్వారా ప్రతి ఎమోషన్, లవ్ ఎమోషన్, ప్రతి ఎమోషన్ని కన్వే చేశాడండి. పోయిట్రీ నిజంగా. నేను ఇందాక ప్రసాద్ గారు చెప్తున్నట్టు, ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సురేష్, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకండి, ప్రతి యూనిట్ మొత్తానికి. నేను నిజంగా ఇంత ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడతాను. కంగ్రాచులేషన్, గర్వకారణం ఈ సినిమా. పేరున అందరికీ కూడా. ఈ సినిమా కథ విన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పింది అంటే, బ్యూటీ కాదండి ఈ అమ్మాయి, ఈ సినిమాకు కుందేలు కావాలి అన్నాను. కుందేలను తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, ర్యాబిట్. ఈ సినిమా హిట్ అండి అన్నాను నేను. పర్ఫెక్ట్ అండి. ఇంకంతకంటే అమ్మాయిని ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఇన్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ బాయ్ ఫ్రెండ్, ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ హర్ ఇన్ దేర్ ఓన్ యాంగిల్. వాసుకి వన్ ఆఫ్ ది కాదండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ అండి. సబ్జెక్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఇంటెలిజెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ హార్ట్ఫెల్ట్ పర్ఫార్మెన్సెస్ అండి. ఈ సినిమా దంచేసిన తను. ఈ సినిమాలో, ఇలాంటి సినిమాలో వాసుకి దగ్గర దెబ్బలు తినాలంటే మాత్రం నేను ఆ సినిమాలో యాక్ట్ చేయనండి. ఎందుకంటే
ఆ దెబ్బలు ఈ అమ్మాయి ఎలా తినిందో ఆ అమ్మాయికి తెలుసు, చెప్పుకోలేదు, నాకు తెలుసు. పాపం సాయివర్ధన్ చెప్పాడు కొంచెం రియల్గా కొట్టండి అని. ఘాట్లు పడి గాజులు ఇరిగిపోయి దిగి నిజంగా మదర్ అండ్ డాటర్ ఏంటో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాడు. పర్ఫార్మెన్స్ పేరు వస్తుంది, ఆ అమ్మాయి కూడా కొట్టించుకుంది. మొత్తం ఇంకా ఫోటోలు ఉన్నాయి, ఎప్పుడో డిస్ప్లే చేస్తారు అది. కాబట్టి ఆవేశం మాత్రం. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు అంకిత్ కోయా అండి, హీఈస్ ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం నేను చెప్తున్నాను. నాకు అంటే మా వర్కింగ్ దీంట్లో తక్కువ, కథ తెలుసు, కానీ నేను సినిమా చూస్తున్నప్పుడు అండి ఇదేనా ఈ అంకిత్ కోయా అమేజింగ్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే చింపేశాడు క్యారెక్టర్ని. హీఈస్ అ వెటరన్. ఐ డోంట్ నో సెకండ్ ఫిల్మా థర్డ్ ఫిల్మా నాకు తెలియదు, కానీ అమేజింగ్. అంటే ఇంత పొగుడుతుంటే ఇదేదో ప్రమోట్ చేస్తాను, అందుకనే బాబా మీద సాక్షి చెప్తున్నానండి. పేరున నూతన్ ప్రసన్న, ఇదే నూతన్ ప్రసన్న ఇక్కడ అని నాకు నాగేంద్ర, ఒక్కొక్కళ్ళండి, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అవర్ ఐహాన్. మళ్ళీ ఏమైనా మాట్లాడిన తిడతాము. ఓకే, పేరు ఒక్కొక్కరికి, అమ్మాయి అందరికి కూడా పేరు ఏమన్నా మిస్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక నేను చెప్పేశానండి చాలా మటుకు. బట్ ఫైనల్గా ఫిలిం అండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇట్ ఈస్ అ ట్రీట్ టు వాచ్ అండి. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ an entertainment loaded with emotion and power అండి. నిజంగా ఇది చాలా కష్టం, అందుకే చెప్పాను రాయడం చాలా కష్టం అనండి, తీయడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నిమ్మకాయల ప్రసాద్ గారు కానీ, అందరికంటే ముఖ్యంగా మారుతి గారు కానీ, ఆయన పిలిచి నాకు భోజనం పెట్టి ఈ కథ మీరు చేయండి, నేను క్యారెక్టర్స్ని చేస్తాను, నేను పర్లేదు ఆర్టిస్ట్గా, కానీ ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు భయం వేస్తుందండి. ఆయన వెళ్ళాడు, నేను కన్విన్స్ చేయగలుగుతాను ఆ మారుతి గారు అని అడిగాను. అవునండి, 16 కూరల భోజనం పెట్టి సార్ మీ లైఫ్లో మెమొరబుల్ సినిమా అవుతుందండి అన్నారు. నిజంగా అదేనండి, థ్యాంక్స్. ఎంత హిట్ అనేది భగవంతుడు ఇస్తాడు, జనాలు ఇస్తారు. మీరు రండి, థియేటర్స్కి రండి, మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. ఇంతకంటే నేను మాట్లాడితే ప్రమోట్ చేయాల్సి వస్తుంది, ప్రమోట్ చేస్తాను. కానీ లాస్ట్ ఒకటి చెప్తానండి, నిజంగా ఈ ఫంక్షన్ ఎంత మనస్ఫూర్తిగా జరిగిందంటే ఒక ఫ్యామిలీలో అండి. ఇందాక టాయిలెట్కి వెళ్ళి జిప్పు పూర్తిగా వేసుకోకుండా వచ్చేసాను నేను. అంత అంటే ప్రతి స్పీచ్ వినాలనే ఒక ఎక్సైట్మెంట్తో. సో అదే మనస్ఫూర్తిగా మాట్లాడతారు ఏదైనా కూడా. నాకు దాచిపెట్టడం అవసరం లేదు కాబట్టి అంత థ్రిల్, అంత ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. లాస్ట్ అండి, మనస్ఫూర్తిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ అండి, సురేష్ గారు కానీ, లొకేషన్లో ప్రతిదీ ఒక్క ఇష్యూ లేకుండా మాకు నిజంగా అండి. విజయపాల్ రెడ్డి గారు మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి, సురేష్ గారు భగవంతుడు మంచి హిట్ని ఇవ్వాలని నేను కూడా కోరుతున్నానండి. కాబట్టి ఇవాళ నా మెమొరబుల్ ఫంక్షన్ ఇన్ మెనీ వేస్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, మీ ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ మళ్ళీ జరగాలని నేను చెప్పాలా, చెప్పొద్దా? అంటే మళ్ళీ జరిగినా అది హిట్ సినిమా కాబట్టి ప్రతి హిట్ సినిమాకి నేను ఒకసారి జిప్ వేసుకోవడం మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫుల్లీ సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు.